ఈ వీడియో కింద కామెంట్స్ ప్రశ్న రావని చూస్తాడు, అట్లాగే అతని కుటుంబం కూడా చూస్తుంది. దయచేసి మీతో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. ప్రశ్న రావణ్ణి నేను సపోర్ట్ చేస్తాను, ప్రశ్న రావణ్ణి నేను సపోర్ట్ చేయను. ఈ రెండిట్లో ఒక్కటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. తన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో అతను తెలియాలి. కనీసం 1000 కామెంట్ల టార్గెట్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని కూడా అడగట్లేదు. 1000 కామెంట్లతో ప్రజల యొక్క నాడి ఎట్లా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారని ఈ సర్వేకి సమాధానం చెప్పండి. అతని యొక్క వీడియోలు రీసెంట్గా లీక్ అయ్యాయంటూ టీడీపీ మీడియాలో విపరీతంగా సంచలనం సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రశ్న రావణ్ వీడియోలు సమాజం ముందు పెద్ద పెద్ద నీతులు చెప్తూ ప్రసంగాలు ఇచ్చేటువంటి ఈ వ్యక్తి తెర వెనక ఇలాంటి పనులు చేస్తున్నాడా అంటూ కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తుంది తెలుగుదేశం మీడియా. ఒక వ్యక్తి సమాజంలో పెద్ద ఉద్యమకారుడిగా చలామణి అవుతూ మహిళల్ని వేధించడం కావచ్చు, వారిని భయభ్రాంతులకు గురి చేయడం కావచ్చు, బ్లాక్మెయిల్ కూడా చేయడం కావచ్చు, ఒక మహిళ ఆత్మహత్య కూడా ఇతను కారణమయ్యాడనేటువంటి ఆరోపణలు రావడం చూస్తే సమాజం ఎటువైపు వెళ్తుందో అర్థం కావట్లేదు అంటూ కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియోలను అబ్జర్వ్ చేస్తే ఆ వ్యక్తి చేసినటువంటి పనులు చాలా దారుణంగా, దరిద్రంగా ఉన్నాయి అంటూ తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. గతంలో కూడా ఇతను మహిళల్ని వేధించడం వల్లే ఉద్యోగాన్ని కోల్పోయాడనేటువంటి ఆరోపణలు కూడా తీవ్రంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ ఆరోపణలన్నీ నిజమైనటువంటి ఆరోపణలు రావడం, కథలుగా వీడియోలు బయటకు వస్తున్నాయని తెలుగుదేశం మీడియా చెప్తోంది. కెమెరా ముందుకు రాగానే ఎర్రకండువా భుజాన వేసుకుని ఈ దేశంలో తనకంటే ఉత్తముడు లేడు అన్నట్టుగా అతను మాట్లాడుతూ ఉంటాడు. కానీ అతని స్వరూపం వేరేగా ఉంది అని టీడీపీ మీడియా తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ అరాచకాలు, లీక్ అయినటువంటి వీడియోల వెనక అసలు నిజాలు ఏంటని చూస్తే సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కొందరు ప్రముఖులు, విలక్షణ నటులు, మేధావులు కూడా ఇలాంటి వ్యక్తుల్ని వెనకేసుకు రావడం సరైనటువంటి పద్ధతి కాదు అంటున్నారు తెలుగు మీడియా సపోర్టర్లు. ప్రకాష్ లాంటి ఉన్నతమైనటువంటి నటుడు ఏకంగా ట్వీట్ వేయాలన్నా, విమర్శించాలన్నా కూడా ఈ వ్యక్తిని అడిగి తెలిసినటువంటి స్థాయికి దిగజారడం అనేది చాలా దారుణం అంటున్నారు. దీనికి సంబంధించినటువంటి ఆడియో కూడా ఇప్పుడు బయటకు వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పుకోవాలి. ఒక మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నాయకుడు కూడా మొహమాటాలకి పోయి ఇలాంటి క్యారెక్టర్లు అయినటువంటి వ్యక్తుల కోసం ప్రెస్ మీట్లు పెట్టి గంటల తరబడి మాట్లాడడం వారి స్థాయిని దిగజార్చుకోవడమే అవుతుంది అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవడో ఏదో చెప్పాడనో లేదా మద్దతు ఇవ్వకపోతే బాగోదనో ఇలాంటి అరాచకవాదులను ప్రోత్సహిస్తే చివరికి వాళ్లే సమాజంలో పెద్ద నాయకుల్లా ఫీల్ అయిపోతారు అనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి దరిద్రపు వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఆ నాయకులు, మేధావులు ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు ప్రెస్ మీట్లు పెడతారు చూడాలి అంటుంది టీడీపీ మీడియా. ఈ వ్యక్తి మీద ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ కక్షపూరితంగా కేసులు పెట్టారని కొందరు వాదించడం హాస్యాస్పదంగా ఉందంటుంది టీడీపీ మీడియా. అదే సభలో జడా శ్రవణ్ కుమార్, కేఎస్ ప్రసాద్ లాంటి ఎందరో ప్రముఖులు కూడా మాట్లాడారు. కానీ ఎవరి మీద కేసులు అనేవి ఎక్కడా పడలేదు. ఎందుకంటే వారు ఒక పద్ధతిగా, ఒక వ్యవహార శైలిలో మాట్లాడారు. కానీ ఇతను మాత్రం వెనక ఒక 100 మంది ముందు, 200 ముందు కూర్చోగానే తనను మించినటువంటి తోపు లేడన్నట్టుగా ఇష్టానుసారం బూతులు తిడుతూ రెచ్చగొట్టేలా మాట్లాడాడు అనేది ఆరోపణగా ఉంది. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి అంటూ పోలీసులకే ఛాలెంజ్లు చేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదంటున్నారు. చట్టాన్ని, పోలీసుల్ని తక్కువ అంచనా వేసే లైవ్లు పెట్టి మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు అనేది కూడా ఒక బిగ్గెస్ట్ డిస్కషన్గా ఉంది.